హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతపురిలో సూరయ్య కుటుంబం నివాసం ఉంటుంది. సూరయ్య భార్య కాంతం మరియు కొడుకు ప్రసాద్ పట్టణంలో పనిచేస్తాడు. కోడలు ప్రియ అత్తమామలతోనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. సూరయ్య వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఏంట్రా సూరయ్య, ఈ సంవత్సరం మన వాళ్ళంతా మొక్కజొన్న పంట వేస్తున్నారంటగా, మరి నువ్వు ఏ పంట వేద్దాం అనుకుంటున్నావురా అని సూరయ్య స్నేహితుడు వీర్రాజు అడిగేసరికి, నేను కూడా అందరితో పాటే కదరా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంట్రా అని సూరయ్య అనేసరికి వీర్రాజు చిన్న చిరునవ్వు నవ్వి, సరేరా వీరా, చిన్న పనిపై వెళ్తున్నా, మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సూరయ్య నేరుగా సేటు దగ్గరకు వెళ్తాడు. ఏంటి సూరయ్య గారు, ఎప్పుడు లేనిది ఇలా వచ్చారు? ఏమీ లేదు సీటు, మీతో చిన్న పని పడింది. నాతోనా? ఏంటో చెప్పండి, ఇంకా ఆలస్యం ఎందుకు? అదే పంటకాలం వచ్చిందిగా, జొన్న పంట వేద్దాం అనుకుంటున్నా. మంచిదే కదండి, అందరూ ఈ సంవత్సరం అదే పంట వేస్తున్నారంట కదా. అవును, కానీ విత్తనాలకి డబ్బు సరిపోయేలా లేదు, అందుకే నువ్వేమైనా సర్దుతావేమో అని వచ్చాను. పంట చేతికి రాగానే ఇచ్చేస్తాను. అదేం పర్వాలేదులేండి, కానీ మీ కొడుకుకి పట్టణంలో ఉద్యోగం కదా. అవును, కానీ వాడికి ఏవో అవసరాలు ఉంటాయి కదా, పైగా పట్టణంలో ఖర్చులు కూడా ఎక్కువే. సరే అండి, అయితే ఈ డబ్బు తీసుకెళ్ళండి అని సేటు అనగానే, చాలా ధన్యవాదాలు, పంట రాగానే ఇచ్చేస్తాను అని చెప్పి సూరయ్య వెళ్ళిపోతాడు. సూరయ్య వెళ్ళిపోగానే సేటు తన మనసులో, సూరయ్య లాంటి మంచి వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం అని పాత జ్ఞాపకాలలోకి వెళ్తాడు. సేటు 4 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఈ గ్రామంలోకి అడుగు పెడతాడు. అనుకోకుండా అనారోగ్యం వచ్చేసరికి చాలా బాధపడుతూ ఉండగా సూరయ్య పరిచయం అవుతాడు. సూరయ్య సేటుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి 2 నెలల పాటు సేటుకి సేవలు చేస్తాడు. ఆ విషయం సేటు మనసులో ఉంటుంది. ఆ నమ్మకంతోనే సేటు ఎలాంటి ఆధారం లేకపోయినా సూరయ్యకు డబ్బు ఇస్తాడు. సూరయ్య ఆ డబ్బుతో విత్తనాలు కొని పంట వేస్తాడు. సూరయ్య మరియు అతని భార్య కాంతం, కోడలు ప్రియ ముగ్గురు కలిసి పొలంలో పనిచేస్తూ పంట పండిస్తారు. ఆ సంవత్సరం ఆ గ్రామంలో అందరి పంటలు చాలా బాగా పండుతాయి. మావయ్య, ఈ సంవత్సరం పంట బాగా పండింది కదా, బాగా దిగుబడి వస్తే మన కష్టాలు తీరుతాయి. అవునండి, సేటు డబ్బు కూడా తిరిగి ఇచ్చేయచ్చు. అవును కాంతం, ఇంకో 2 రోజులలో పంట చేతికి వస్తుంది, వెంటనే అమ్మితే చాలా లాభాలు చూడొచ్చు అని మాట్లాడుకుని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అలా 2 రోజులు గడుస్తాయి. పంట అంతా కోసి అమ్మకానికి సిద్ధం చేసుకుంటాడు సూరయ్య. కాంతం, రేపు ఉదయాన్నే బజారుకు వెళ్ళి పంట అమ్మకానికి పెట్టాలి. సరేనండి, నేను ఉదయాన్నే మీకు క్యారేజ్ కడతాను అని మాట్లాడుకుని ప్రశాంతంగా పడుకుంటారు. సూరయ్య మర్నాడు ఉదయం ఎడ్ల బండులలో బజారుకు బయలుదేరతాడు. ఏంటండి, బస్తా ధర ఎలా పలుకుతుంది? బస్తా ధర 1500గా ఉందండి. ఆ మాట వినగానే గుండెల్లో రాయి పడినట్లవుతుంది సూరయ్యకి. అదేంటండి, ఇలా అయితే మనకి పెట్టుబడి కూడా రాదు కదా. అవునండి, ఇంకా మనం ఏం చేస్తాంలేండి అని పక్క రైతు అనేసరికి సూరయ్య ఆలోచనలో పడతాడు. ఇదేంటి, ఇంత తక్కువ ధరకు అమ్మితే సేట్కి ఇవ్వాల్సిన డబ్బు కూడా రాదు. ఏదైతే అదే అవుతుంది, నా పంటను ఇంటికి తీసుకెళ్లటమే ఉత్తమం అని మనసులో అనుకుని పంటతో తిరిగి ఇంటికి బయలుదేరతాడు. చాలా దిగులు ముఖంతో ఇంటికి చేరతాడు. సూరయ్యను అలా చూసి భార్య కాంతం మరియు కోడలు ప్రియ కంగారు పడిపోతారు. ఏంటత్తయ్య, మామయ్య దిగులుగా ఉన్నారు, ఈ సంవత్సరం పంట బాగానే పండింది కదా. ఏమో కోడలా, వస్తున్నారు కదా, ఏమైందో ఆయనే చెప్తారులే అని అత్త కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సూరయ్య దిగులు ముఖంతో లోపలికి వస్తాడు. ప్రియ మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది. ఇంతలో కాంతం, ఏమైందండి, ఎందుకు ఇంత దిగులు అని భార్య కాంతం అడిగేసరికి సూరయ్య బజారులో జరిగినదంతా భార్య కోడలతో చెప్తాడు. అది విన్న ప్రియ, ఇంతేగా మావయ్య, నా దగ్గర మంచి ఉపాయం ఉంది, దాంతో మనం రెట్టింపు లాభాలు పొందవచ్చు అని ప్రియ అనేసరికి, ఏంటి కోడలా ఆ ఉపాయం అని కాంతం అడిగేసరికి ప్రియ తన ఉపాయాన్ని అత్తమామలకు చెప్తుంది. మామయ్య, ఎలానో వచ్చేది వర్షాకాలమే కదా, మన దగ్గర ఉన్న మొక్కజొన్నను ఇప్పుడు గారెలుగా వేస్తే మంచి లాభాలు వస్తాయి అత్తయ్య. అది సరే కాని కోడలా, ఒకవేళ నీ ఉపాయం పని చేయకపోతే మనకి వచ్చే డబ్బు కూడా రాదు. ఇంకొంతకాలం గడిస్తే ఈ మొక్కజొన్నని ఎవరూ కొనరు కదా. చూడు కాంతం, నారు పోసినోడే నీరు పోస్తాడు అంటారు. మనలాంటి రైతులను ఆ భగవంతుడే ఆదుకుంటాడు. అయినా కోడలి ఉపాయం పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది అని సూరయ్య మాట్లాడేసరికి ప్రియ ఎంతో సంతోషిస్తుంది. అలాగే తన మామగారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మనసులో అనుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటుంది.
వర్షాకాలం రానే వచ్చింది. ప్రియ తన అత్తగారు కాంతంతో కలిసి చిన్న బండిపై మొక్కజొన్న గారెలు అని బోర్డు పెట్టి గారెలు వేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడుస్తుంది. అయినా ఎవరు కూడా గారెలు కొనటానికి రాలేదు. కోడలా, ఇంకా ఎవరూ రాలేదేంటి? మన గారెల వ్యాపారం నడుస్తుందంటావా? ఏమో అత్తయ్య, చాలా నమ్మకంతో మొదలుపెట్టాను, కానీ నిరాశ ఎదురయ్యేలా ఉంది అని ప్రియ నిరాశగా మాట్లాడేసరికి, అదేంటి కోడలా, నేను నిన్ను సరదాగా ఆటపడ్డిద్దామని అన్నాను. మన వ్యాపారం ఖచ్చితంగా బాగానే జరుగుతుంది. అయినా నీ చేతి వంట బాగుంటుందని మన చుట్టుపక్కల వారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారుగా అని కాంతం మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న పాప వచ్చి, ఆంటీ, ఒక ప్లేట్ గారెలు ఇవ్వండి అని అడిగేసరికి ప్రియ మరియు కాంతం ఎంతో సంతోషిస్తారు. ఆ పాప మొక్కజొన్న గారెలు తిని, ఇవి చాలా రుచిగా ఉన్నాయి ఆంటీ, నేను ఇంత రుచికరంగా ఎప్పుడు తినలేదు అని ముద్దు ముద్దుగా చెప్పేసరికి ప్రియ మరియు కాంతం ఎంతో సంతోషిస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు వస్తూ పోతూ ఉంటారు. మొదటి రోజు వ్యాపారం సాదాసీదాగానే జరుగుతుంది. దాంతో ప్రియ అటు ఆనందంగా కాకుండా బాధగా కాకుండా అన్నట్లు ముఖం పెట్టి ఇంటికి బయలుదేరుతుంది. ప్రియాని దిగులుగా చూసిన కాంతం, కోడలా, మన మొక్కజొన్న గారెల వ్యాపారం బాగానే జరిగింది. మొదటి రోజు అయినా సరే జనాలు బాగానే కొన్నారు కదా అని కాంతం అనేసరికి ప్రియ తన మనసులో, నేను బాధపడతా అని మా అత్తయ్య ఇలా మాట్లాడుతుంది. మా అత్త మామయ్యలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని ప్రియ తన మనసులో తానే అనుకుంటూ ప్రియ మరియు కాంతం ఇంటికి చేరతారు. ప్రియాని నిరాశతో చూసిన సూరయ్య విషయం అర్థం చేసుకుని నిశ్శబ్దంగానే ఉంటాడు. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం అయిపోయాక సూరన్న మరియు కాంతం హాయిగా నిద్రపోతూ ఉంటారు. కానీ ప్రియ మాత్రం తన గారెల వ్యాపారాన్ని ఎలా పెంచాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేరుగా వంటగదిలోకి వెళ్ళి రకరకాలుగా మొక్కజొన్న గారెలు చేస్తూ ఉంటుంది. ఎన్ని విధాలుగా చేసినా రుచి మామూలుగానే ఉంటుంది. వీటి రుచిని ఎలా పెంచాలి, ఏం కలిపితే మంచి రుచి వస్తుంది అని అనుకుంటూ ఉండగా పక్కనే కొత్తిమీర కనిపిస్తుంది. ఇంకా చివరి ప్రయత్నంగా ఈ కొత్తిమీర కలిపి గారెలు వేస్తాను, ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు అనుకుంటూ ఆ కొత్తిమీర కలిపి గారెలు వేస్తుంది. అది మంచి గుమగుమ అని వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసనకి కాంతం లేచి వంటగదిలోకి వస్తుంది. వంటగదిలో చూసేసరికి ప్రియ గారెలు వేస్తూ ఉంటుంది. అదేంటి కోడలా, ఇన్ని గారెలు వేసావేంటి అని కాంతం అడుగుతూ ఉండగా, అత్తయ్య, చాలా రకాలుగా గారెలు వేశాను, కానీ అవి మామూలుగానే ఉన్నాయి. కానీ చివరి ప్రయత్నంగా కొత్తిమీర కలిపాను, వీటి రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అని ప్రియ 2 గారెలు కాంతానికి ఇస్తుంది. అవి తిన్న కాంతం, కోడలా, వీటి రుచి చాలా బాగుంది, రుచితో పాటే వాసన కూడా ఆకట్టుకుంటుంది అని అత్తగారు చెప్పేసరికి ప్రియ ఎంతో సంతోషిస్తుంది. తరువాతి రోజు గారెల వ్యాపారం కోసం అంతా సిద్ధం చేసుకుని హాయిగా నిద్రిస్తారు. ప్రియ వ్యాపారానికి అంతా సిద్ధం చేసుకుని గారెలు వేస్తూ ఉంటుంది. వాటి వాసన చుట్టుపక్కలంతా వ్యాపించటంతో చాలామంది వచ్చి గారెలు కొంటూ ఉంటారు. అలా ఆ రోజు వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గరున్న మొక్కజొన్న రోజు రోజుకి తరుగుతూ ఉంటుంది. అది చూసిన సూరయ్య, కోడలా, మన వ్యాపారం ఇలాగే కొనసాగితే మన కష్టాలన్నీ తీరుతాయి, పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని మాట్లాడుతూ ఉండగా సేటు వస్తాడు. నమస్తే సేటు గారు, బాగున్నారా? హా సుబ్బయ్య, నాకు అత్యవసరంగా డబ్బు కావాలి, ఇస్తావేమో అని వచ్చాను. సరే సేటు, ఇప్పుడే వస్తా అని చెప్పి సూరయ్య లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి సేటుకి ఇస్తాడు. సేటు ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. సేటు వెళ్ళిపోగానే, అమ్మా ప్రియా, ఇదంతా నీ ఉపాయం వల్లే జరిగింది. నువ్వు లేకపోతే మన పంటని తక్కువ ధరకే అమ్మేసి నష్టాల్లో ఉండేవాడిని అని అనేసరికి ప్రియ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో కాంతం, కోడలా, వర్షాకాలం అయిపోతుందిగా, మన వ్యాపారం తగ్గిపోతుందేమో. అవునత్తయ్య, నేను అదే ఆలోచిస్తున్నా అని మాట్లాడుకుంటారు. అలా
మర్నాడు మరలా గారెల వ్యాపారం చేస్తారు. వ్యాపారం కొనసాగుతూ ఉండగా ఒక వ్యాపారవేత్త ప్రియా వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎవరండి మీరు? ఏం కావాలి? అని కాంతం అడిగేసరికి నేను పలానా కంపెనీ యజమానిని. నేను మీతో వ్యాపారం చేద్దామని వచ్చాను. అదేంటంటే మీరు వండే మొక్కజొన్న గారెలంటే మా కంపెనీలో అందరికీ చాలా ఇష్టం. ప్రతిరోజు ఆ గారెలను పంపించండి. అని ఆ వ్యాపారవేత్త అనేసరికి ప్రియా కాంతం ఎంతో సంతోషిస్తారు. సరేనండి, తప్పకుండా పంపిస్తాం అని చెప్పేసరికి వ్యాపారవేత్త పెద్ద మొత్తంలో డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా ప్రియా ఇచ్చిన ఉపాయంతో మొక్కజొన్న పంటకు ఆ సంవత్సరం రెట్టింపు లాభాలు వస్తాయి. దాంతో వాళ్ళ అప్పులన్నీ తీరిపోయి హాయిగా జీవిస్తూ ఉంటారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.